అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. కూటమి ప్రభుత్వం తస్మాత్ జాగ్రత్త పారా హుషార్ అని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు వైజాగ్ ప్రాంతంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అతి ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి కాపు నాయకులందరూ వైజాగ్‌లో ఒక హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ విత్ కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం పలికి, అక్కడి నుంచి రాబోయే ఎలక్షన్‌లకు వ్యూహాలు సన్నాహాలు ఏ విధంగా చేయాలి అని జెప్పేసి ప్రధానంగా అయితే ఒక చర్చ అయితే జరిగిందనేది ఒక అంతర్గత సమాచారం. దానితో పాటు అంబటి రాంబాబు గారి ఇంటి పైన కూడా దాడి జరిగినటువంటి ఘటనను ఎజెండాగా మనం దీన్ని ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి? ఎక్కడైతే కాపు సామాజిక వర్గం ఉందో ఆ ప్రాంతాల్లో ఏ విధంగా మనము మీటింగులు పెట్టి అక్కడున్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని ఏ విధంగా చైతన్యపరిచి జగన్మోహన్ రెడ్డి గారి వైపు తిప్పేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి కార్యక్రమానికి పిలిపించినటువంటి సంగతి. ఈ కార్యక్రమానికి చాలామంది అతి ముఖ్యంగా అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, కరణం ధర్మశ్రీ గారు, చాలామంది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ హాజరయ్యారు. మరి రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి రాజకీయ వ్యూహాలకు ఈ వేదిక ప్రారంభ వేదిక కానుందనేది మనమందరం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే వైసీపీలో ఉన్నటువంటి పేర్ని నాని గారు గాని, లేకపోతే అంబటి రాంబాబు గారు గాని, లేకపోతే గుడివాడ అమర్నాథ్ గారు గాని, చాలామంది కాపు నాయకులందరూ కాపు సామాజిక వర్గాన్ని అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక రకంగా చెప్పాలి అంటే రెచ్చగొట్టేటువంటి ధోరణితో, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలతో అంటే తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తున్నారని ఒకరంటంటే, లేకపోతే తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారారని చెప్పేసి ఒకరంటంటే, ఇలా చాలా విపరీతమైనటువంటి వ్యాఖ్యలతో టీడీపీ పార్టీకి, జనసేన పార్టీకి మధ్య దూరం పెంచాలనేటువంటి కుట్ర కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే డే 1 నుంచే వీళ్ళు అమలు పరిచారు. అయితే ఎక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు గానీ, పవన్ కళ్యాణ్ గారు గానీ ఏ విధమైనటువంటి మనస్పర్ధలకు ఈవెన్ గొడవలున్నా సరే, మా మధ్య మనస్పర్ధలు ఉన్నా సరే, ఎటువంటి సిద్ధాంతపరంగా లేకపోతే ప్రభుత్వ పరంగా ఏదైనా ఇబ్బందులున్నా సరే మేము కూర్చొని మాట్లాడుకుంటాము, సరిదిద్దుకుంటామని జెప్పేసి ఇప్పటికే పలు సందర్భాల్లో, పలు బహిరంగ సభల్లో, పలు వేదికల పైన గూడా స్పష్టంగా అటు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు లోకేష్ గారు గూడా క్లియర్‌గా చెప్పడం జరిగింది. మిస్ ఫైర్‌లు ఉండవు, క్రాస్ ఫైర్‌లు ఉండవు, విడాకులుండవనేది క్లియర్‌గా అధిష్టానం, అటు జనసేన పార్టీ అధిష్టానం, ఇటు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒక కమిట్మెంట్ పైన ఉందనేది ఇప్పటికే వాళ్ళు పలు సందర్భాల వేదికల ద్వారా మనందరికీ తెలియజేసినటువంటి వాస్తవం. మరైతే ఇప్పుడు ఈ కుట్ర అంటే వీళ్ళు కలిసున్నటువంటి ఈ విధానాన్ని ఏ విధంగా భంగపరచాలి? అతి ముఖ్యంగా ఈరోజు అంబటి రాంబాబు గారి ఇంటి పైన దాడి చేయడం జరిగింది. మరి ఒకసారి మనం వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, నిజంగా అంబటి రాంబాబు గారి పైన జరిగినటువంటి దాడిని మనం కాపు సామాజిక వర్గం పైన దాడిగా చూడాలా అంటే, ఇది ఖచ్చితంగా కాదు, కాదు, కాదు అనేది మనం చెప్పొచ్చు. ఎందుకంటే, ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చాలామంది వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులందరూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారున్నారు. ఆళ్ళ నాని గారంటే పార్టీ మారారు. మరి ఈరోజు మీరు చూస్తే గుడివాడ అమర్నాథ్ గారు, ముద్రగడ పద్మనాభం గారు, కరణం ధర్మశ్రీ గారు ఎంతమంది పేర్ని నాని గారు ఎంతమంది కాపు సమాజానికి సంబంధించినటువంటి నాయకులున్నారండి. ఈరోజు మీరు చూడండి, ఆ నాయకుల ఇండ్ల పైన ఎవరి ఇండ్ల పైనైనా దాడి జరిగిందా? ఒక మాజీ మంత్రివర్యులయ్యుండి, ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి, రాజకీయ చరిత్ర ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు, మరి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, ఒక మాజీ ప్రజా ప్రతినిధి అయినప్పుడు, ఏ విధమైనటువంటి పదజాలంతో మనం సభ్య సమాజంలో మాట్లాడినటువంటి సంయమనం కోల్పోయి, విచక్షణ జ్ఞానం కోల్పోయి, ఏకంగా మీడియా ముందర సభ్య సమాజం తలదించుకునే విధంగా అవమానకరంగా ఒక ముఖ్యమంత్రులు ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క తల్లిదండ్రులను దూషించడం అనేది ఎంతవరకు సబబనేది ఈరోజు కాపు సామాజిక వర్గం కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ఏంటి మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులు ఇంత నీచ స్థాయికి దిగజారుతున్నారా అనే ఆలోచన ఈరోజు వాళ్ళలో కూడా కాపు సామాజిక వర్గం ప్రజలలో కూడా చర్చ జరుగుతా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరు చేసేటువంటి వ్యూహాలు రాబోయే రోజుల్లో కమ్మలు, కాపుల మధ్య, కూటమి ప్రభుత్వం మధ్య విభేదాలు తెచ్చే విధంగా ఖచ్చితంగా అయితే వ్యూహాలు రచించబోతా ఉన్నారు. దీనికి ప్రధాన వేదిక, మొదటి వేదిక ఇప్పుడు వైజాగ్ ప్రాంతంలో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమానికి ఏదైతే పిలుపునిచ్చుకొని, ఆహ్వానించుకొని అందరూ మీటింగ్ పెట్టుకున్నారో, ఇక్కడి నుంచే రాబోయే ఎలక్షన్‌లకి ఇంక 3 సంవత్సరాలు ఉన్నటువంటి సమయంలో భాగంగా ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైపు అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ వైపు కాపులను మళ్లించాలేటువంటి అంటే కాపులను అటువైపు ఓటు బ్యాంక్‌గా మళ్లించేటువంటి అంటే కన్సాలిడేటెడ్ వైఎస్ఆర్‌సీపీ పార్టీ వైపు చేయడం కోసము
ఇక్కడ నుంచి వ్యూహాలు రచించబోతా ఉన్నారు. ఈ మీటింగ్ మొదటి వేదిక అని. ఇలాంటి మీటింగులు రాబోయే రోజుల్లో చాలా జరగనున్నాయి. అది నెలకా, 2 నెలలకా, క్వార్టర్లీనా, హాఫ్ ఇయర్లీనా అనేది మనకు తెలీదు గానీ, ఖచ్చితంగా అయితే జనసేన పార్టీ కంటే పవన్ కళ్యాణ్ గారికి దూరం జరిగే విధంగా కాపులను చేయాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నటువంటి కాపులను దూరం చేయాలనేటువంటి ప్రధాన ఎజెండాగా, అదేవిధంగా అంబటి రాంబాబు గారి ఇష్యూని తీసుకొని కాపు సామాజిక వర్గం ఎక్కడైతే బలంగా ఉందో ఆ ఏరియాల్లో ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యపరిచి కన్సాలిడేటెడ్ వైఎస్ఆర్‌సీపీ పార్టీ వైపు మళ్లించాలనేటువంటి కుట్ర చేస్తా ఉంది. తస్మాత్ కూటమి ప్రభుత్వం పారా హుషార్ అని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అందరికీ నమస్కారం.